హలో అండి. నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్‌ని. ఇప్పుడు మీ ముందు ఒక షర్ట్ స్టిచ్చింగ్ చేయబోతున్నాను. చాలామంది అడుగుతున్నారు నన్ను, స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెట్టండి అని. స్టిచ్చింగ్ వీడియోలు పెట్టడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే ఒక్కో షర్ట్ స్టిచ్చింగ్ వచ్చేసి దాదాపు ఒక గంట దాకా పడుతుంది. అది మొబైల్‌లో మెమరీ అంత స్పేస్ ఉండాలి. అంత ఒక గంట అంటే మనకి ఏ ఇబ్బంది లేకుండా అడ్డం ఏ తగలకుండా మిషన్ మీదనే ఉంటే కంటిన్యూగా ఒక గంటలో అయిపోతుంది. నాకేందంటే ఎవరో ఒకళ్ళు రావడం, అడ్డం మెజర్మెంట్లు తీసుకోవడం, కస్టమర్లు వస్తే వాళ్ళకి సమాధానం చెప్పడం ఇవన్నీ అడ్డం జరుగుతున్నాయి. అందుకనే నేను స్టిచ్చింగ్ వీడియోలు త్వరగా పెట్టలేకపోతున్నాను. అర్థం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. చిన్నంగా వీలు చూసుకొని స్టిచ్చింగ్ వీడియోలు కూడా పెడతా ఉంటాను. మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోదాం. అదిగోండి, ఇప్పుడు నేను షర్ట్ స్టిచ్చింగ్ చేయబోతున్నాను. ముందుగా మనం స్టిచ్చింగ్ చేయబోయే ముందు కింద దారం, పై దారం చక్కగా వస్తుందా లేదా అనేది గమనించాలి. దానికి మనం ఇలా ముక్కల మీద వేసి ముక్క మీద ఇలా చూసుకోవాలి. పూస కొట్టు రాకుండా ముందు దారాన్ని సెట్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక దారం మారంగానే కుట్టు మారిద్ది ఇక్కడ. పూస కుట్టు రాకూడదు. మనం బ్యాలెన్స్ అనేది సరి చేసుకుంటా ఉండాలి. ఇప్పుడు ఇది బాగుంది, చక్కగా ఉంది, నీట్గా అలా. ముందుగా పాకెట్ మీద స్టిచ్చింగ్ చేద్దాం. పట్టీ కుట్టు. తగినంత ఖర్చు పెట్టుకోవాలి, ఎక్కువ ఖర్చు ఉండకూడదు. ఒక పాదం ఖర్చు చాలు. పాకెట్ మీదకి ఇలా మూలల్లో కట్ చేసుకోవాలి. పాకెట్ ముందుగా చక్కగా రుద్దుకోవాలి. ఇది కాలరు కుట్టేసి వదిలేద్దాం, తర్వాత కుట్టుకున్నా. స్టిచ్చింగ్ నీట్గా వస్తుందా లేదా అనేది గమనిస్తూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం గుండీలు పట్టి కుట్టుకున్నా. సగం ఫోల్డ్ చేయాలి ఇది, అప్పుడు గుండీలు స్ట్రాంగ్ గా ఉంటాయి. హాఫ్ ఫోల్డ్ అయిపోవాలి. పట్టి ఎంత ఉందో అంత దాంట్లో సగం ఫోల్డింగ్ చేయాలి. కుట్టేటప్పుడు వెనక చేయి పెడితే జిళ్ళ రాకుండా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ వర్క్ అన్నమాట. వెనక చేయి పెట్టాలి, బ్యాలెన్స్ అనేది దీంట్లోనే ఉంటుంది. ఇప్పుడు మనం ఎదర పట్టి మీద కుట్టేసుకున్నాం. ఇది చిన్న పాదం, ఇంచి పట్టి కాబట్టి ఇది ఎక్కువ ఎడల్పు లేకుండా చిన్న పాదం వేసుకోవాలి. ఇంకే లెవెల్గా బ్యాలెన్స్ గా కుట్టాలి. రెండు వైపులా కుట్టు సమానంగా ఉండాలి. చూడండి ఎంత నీట్గా రెండు వైపులా కుట్టు సమానంగా. మిషన్ ని బ్యాలెన్స్ అనేది ముందుగా మనం బ్యాలెన్స్ అనేది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం పాకెట్ కుట్టేద్దాం. మనకి పాకెట్ డౌన్ వచ్చేసి పైనుంచి మార్కింగ్ ఉంటుంది కటింగ్ లో. ఆ మార్కింగ్ ప్రకారంగా 7.5 పాయింట్ తక్కువ 2 పెట్టుకుందాం.
పాకెట్ ఎటు తేడా రాకూడదు. ఇటు సైడ్ లో అయితే మనకు అసలు తేడా అనేది రాకూడదు. అందుకని పాకెట్ మార్కింగ్ అనేది చక్కగా వేసుకొని పాకెట్ నీట్గా వేయాలి. కస్టమర్ తొడిగినాక ఎదుటి వాళ్ళు చూసేది ముందుగా కన్ను పడేది పాకెట్ మీదకి. ఇక్కడ చిన్న బాక్స్ కట్టాలి పాకెట్ మీద. పాకెట్ మీద దారాలు తెగకూడదు. దారం తెగితే పాకెట్ కుట్టు ఊడదీసుకోవాలి. టాకాలు వదలడాలు, దారం తెగడాలు ఉండకూడదు పాకెట్ మీద. దారాలు నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత నీట్గా ఉందో. కరెక్ట్ అంచున పడాలి. బాక్సులు కూడా 2 బాక్సులు సమానంగా కట్టుకోవాలి. ఇలా ఎక్కడ కూడా ఇటు తేడా అనేది ఉండకూడదు. ఇటు ఎక్కడ కొలిసినా, ఇక్కడ కొలిసిన 2 సమానంగా ఉండాలి. చూడండి 2 వైపులా సమానంగా ఇలా. ఇప్పుడు మనం షోల్డర్ తగిలించుకుందాం. ఇది వచ్చేసి విత్ షోల్డర్, పైనుంచి షోల్డర్ పెట్టేయడమే. దీనికి మనం సెంటర్లో ఖాయం చేసుకోవాలి. సెంటర్లో మార్కింగ్, సెంటర్లో మార్క్ కలుపుకోవాలి. దీనికి సెంటర్ ఘాటు కలుపుకోవాలి కదా, అలా ఇక్కడ ఈ మార్కింగ్ సెంటర్లో కలుపుకోవాలి. 2 వైపులా సమానంగా ఉంటుంది. మీకు ఆడ సూది ఒకటి ఉంటే సూది పెట్టుకుంటే బాగుంటుంది, కదలకుండా ఉంటుంది. సూది ఒకటి పెట్టేస్తే కదలకుండా ఉంటుంది. దీని మీద చిన్న పాదం వేద్దాం. చిన్న పాదం వేసుకుంటే నీట్గా ఉంటుంది. రఫ్ తీసుకోవాలి. మొదలు పెట్టేటప్పుడు మరియు అయిపోయేటప్పుడు కూడా అంచుల్లో రఫ్ తీసుకుంటే నీట్గా ఉంటుంది. కుట్టు సమానంగా ఉండాలి. కుట్టు అనేది బ్యాలెన్స్గా ఉండాలి. ఇక్కడ పై షోల్డర్ కంటే కింద షోల్డర్ ఒక దారం వారా ఎక్కువ పెట్టుకోవాలి. కింద షోల్డర్ ఒక దారం వారా ఎక్కువ పెట్టుకోవాలి. దీన్ని సరి చేసుకోవాలి. మెడ రౌండ్ వచ్చేసి మనం తర్వాత తగిలిచ్చినప్పుడు సరి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ని తగిలిద్దాం. ఇది ఉల్టా అన్నమాట. ఈ ఉల్టాకి ఉల్టా తగిలించుకోవాలి. ఉల్టాకి ఉల్టా అంటాం కదా, ఉల్టా సీదా ఇలా. ఇది ఉల్టాకి ఉల్టా. లోపల షోల్డర్కి ఉల్టా తగిలిస్తున్నా. లోపల షోల్డర్కి ఇప్పుడు మనం దీనిలా రెండవ పార్ట్, షోల్డర్కి రెండవ పార్ట్ తగిలిద్దాం. ఇది ఒరిజినల్ కుట్టేసుకోవాలి. పాదం కంటే ఒక దారం వారా ఎక్స్ట్రా ఖర్చు పెట్టుకోవాలి. ఎక్కువ ఖర్చులు కూడా ఉండకూడదు. ఈ ఖర్చులన్నీ బ్యాలెన్స్గా ఉంటాయి, సమానంగా ఉండాలి. వంకర టింకర్లో రాకూడదు. మిషన్ చక్కగా తిరుగుతూ ఉండాలి కానీ వంకర టింకర్లో ఉండకూడదు.
కుట్టు నీట్గా రావాలి, వంకర టింకర లేకుండా. గోరుతో ఇలా గీకాలి. లోపల షోల్డర్ ఒక పాయింట్ వారా లూజ్గా పెట్టాలి. లోపల షోల్డర్ ఒక పాయింట్ వారా లూజ్గా వదిలేయాలి. అప్పుడు మనకి పై షోల్డర్ ఫిట్గా ముడతలు లేకుండా ఉంటుంది. లోపల షోల్డర్ని ఒక పాయింట్ లూజ్గా పెట్టాలి. కుట్టు నీట్గా పడాలి. మిషన్ కుట్టు అనేది కుట్టేటప్పుడు బ్యాలెన్స్గా నీట్గా అంచుల్లో బెండింగ్లు లేకుండా, వంకర టింకర్లు లేకుండా ఉంటే ఫినిషింగ్ బాగుంటుంది. ఒకే బ్యాలెన్స్గా లెవెల్గా నీట్గా. ఇప్పుడు మనం మెడ రౌండ్ మీద కుట్టేసుకొని, మెడ రౌండ్ మీద కుట్టేసేటప్పుడు ఈ ఫింగర్ని వాడాలి. ఈ ఫింగర్ రెండు షోల్డర్ల మధ్యలో ఇక్కడ పెట్టి కింద షోల్డర్ అనేది కొంచెం లాగి పట్టుకొని ఈ రౌండ్ అనేది తిప్పాలి. కింద షోల్డర్ కొంచెం లాగుతూ బ్యాలెన్స్గా లాగుతూ, ఎక్కువ కూడా కాదు, బ్యాలెన్స్గా లాగుతూ ఈ రౌండ్ అనేది తిప్పాలి. ఇది సెంటర్ ఘాట్. ఇప్పుడు మనం చాక్ పట్టీలు కడదాం. చాక్ పట్టీలు కట్టాలంటే ముందు హ్యాండ్ మార్కింగ్ ఉన్న హ్యాండ్ని మొదలు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దౌడు కుడుతున్నాం, ఇది గుర్తుంచుకోవాలి. ముందు నేను ఏ హ్యాండ్ కుట్టాలనేది ఒకటే అలవాటు ఉండాలి. ముందు ఏదైనా కానివ్వండి, ఈ మార్కింగ్ ఉన్నటువంటి హ్యాండ్ని ఇలా కుట్టుకోవాలి. దౌడు కుడుతున్నాం. మొదట హ్యాండ్ దౌడు, నేను ఇంకింతే కుడతా. మొదట హ్యాండ్ దౌడే కుడతా. ఆ హ్యాండ్ కుట్టను, ఇదే హ్యాండ్ మొదలు పెడతా. చాక్ పట్టీలు చాలా నీటుగా కడితేనే, చాక్ పట్టీల్లో అందంగా ఉండాలంటే నీట్గా కట్టాలి. ఇలా మనం గోర్లతో గీకుతూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ చాక్ పట్టీలో క్లాత్ ఎక్కువ ఫోల్డ్ చేయాలి. ఎక్కువ ఫోల్డ్ చేస్తే చాక్ పట్టీ స్ట్రాంగ్గా నీట్గా ఉంటుంది. దీనికి ఒక మార్కింగ్ కూడా వేసుకోవాలి. ఎక్కడికి వస్తుందా ఈ కుట్టు అని, ఇక్కడికి వస్తుంది. దీన్ని ఇక్కడే బ్యాలెన్స్ అందరు మిస్ చేసేది. ఇక్కడ చక్కగా కూర్చోబెట్టాలి. ఇక్కడ కూర్చోబెట్టకుండా ఎట్లా పడితే అట్లా కుడితే చాక్ పట్టి కూర్చోదు. ఇక్కడ ఇలా కూర్చోబెట్టి ఈ కుట్టు అడ్డం కుట్టేసుకోవాలి. లేకపోతే ఇక్కడ ఫోల్డింగ్ పడతాయి. కూర్చోబెట్టకుండా ఎట్లా పడితే అట్లా కుడితే. ఇప్పుడు చాక్ పట్టీకి మంచి చక్కగా సెంటర్లో పాయింట్ కట్టాలి. దీన్ని మనం బొమ్మ అంటాం. ఒక్కొక్కళ్ళు ఒక్కోలాగా అంటారు చాక్ పట్టీని. మిషన్ అంచుల్లో తిరగాలి. ఇది అంచుల్లో పడకుండా, అంచులు లెగిసేలాగా పెడితే చండాలం ఉంటుంది. ఇక్కడ డబుల్ కుట్టేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ చినుగుతా ఉంటాయి తొందరగా. ఇక్కడ ప్రెషర్ ఎక్కువ పడతా ఉంటుంది, లోడ్. ఎందుకంటే మనం చాక్ పట్టీలు ఫోల్డ్ చేసినాక ఇక్కడ ఇలా చినుగుతా ఉంటాయి. అందుకని మనం ఇక్కడ డబుల్ కుట్టేసుకోవాలి. రఫ్ తీయాలి బాగా.
చూడండి ఎంత నీట్గా ఉందో. ఇలా చక్కగా నీట్గా ఇలా కట్టాలి చాక్ పట్టి. ఇప్పుడు దీనికి దౌడు కుట్టుకుందాం. ఇది లోడింగ్ అన్నమాట, చేతులు లోడింగ్ చేస్తాను నేను. ఒక పాయింట్ అన్నమాట ఇది. చిన్న పాదం లోడింగ్ అన్నమాట, చిన్న పాదం లోడింగ్. ఈ లోడింగ్ చాలా నీట్గా ఒకే లెవెల్గా రౌండ్ మొత్తం ఒకే లెవెల్గా తిరగాలి. హెచ్చు తగ్గుళ్ళు ఉండకూడదు. నీట్గా లోడింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత మొదలు పెట్టామో రౌండ్ మొత్తం మీద అదే దౌడు. దీన్ని మనం దౌడు అంటాం, లోడింగ్. ఈ దౌడు కుట్టేది ఒకే లెవెల్ గా, ఇక్కడ స్టార్టింగ్ లో ఎంత ఉందో మధ్యలో అంతే. రౌండ్ చుట్టూరా ఒకే సైజులో తిరగాలి, ఒకే సైజు. ఇది ఒక హ్యాండ్ అయిపోయింది. ఇప్పుడు రెండవ హ్యాండ్. నేను మొదట ఈ హ్యాండే కుడతా, తర్వాత ఈ హ్యాండ్ కుట్టుకుంటా. నాకు ఇంక ఇది అలవాటు అన్నమాట. ఇలా అలవాటు చేసుకోవాలి, తేడా పడకుండా ఉంటాం. ఇందాక నేను మొదట హ్యాండ్ దౌడు కుట్టా, ఇప్పుడు ముక్క తగిలించుకుంటున్నా. పెడా అంటాం కదా అది. ముందు మనకు పార్ట్స్ అర్థం అవ్వాలి, ఏ పార్ట్ ఎటు వస్తుందా అనేది. ఈ దౌడు కూడా ఒకే లెవెల్ అనేది నీట్గా ఉండాలి, ఒకే లెవెల్గా ఉండాలి. వంకర టింకర్లు ఎట్లా పడితే అట్లా మొడవడాలు అవి ఉండకూడదు. సమానంగా ఫోల్డింగ్ చేసుకుంటా ఉండాలి. ఇలా గోరుతో మనం గీకుతూ స్టిచ్చింగ్ చేసుకుంటా ఉంటే ఫినిషింగ్ వస్తూ ఉంటుంది. చాక్ పట్టీలో క్లాత్ ఎక్కువగా ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మనం కూర్చోబెట్టాల్సింది, ఇక్కడ చాక్ పట్టీని ఒకదాని మీద ఒకటి ఎక్కించి ఎట్లయితే సమానంగా ఉండాలి, మనకు ఒకదాని మీద ఒకటి ఎక్కిస్తాం కదా, అక్కడ సమానంగా పెట్టి ఇక్కడ కూర్చోబెట్టుకోవాలి. స్టాక్ పట్టీలు ఇలా అందంగా నీట్గా కట్టుకుంటే చాలా బాగుంటాయి. స్టాక్ పట్టీలు నీట్గా ఉండాలి ఇలా. ఇప్పుడు దౌడు కొట్టుకుందాం. ఈ రౌండ్ల్లో కూడా నీట్గానే కుట్టాలి. ఇది దౌడు అనేది రౌండ్ల్లో కూడా ఒకే లెవెల్, ఒకే బ్యాలెన్స్. ఎంతైతే మనం మడవాలనుకుంటున్నాం అంతే ఉండాలి. టోటల్ గా ఒకే లెవెల్ గా ముడుచుకుంటూ పోవాలి. ఇది దౌడు హెచ్చు తక్కువలు లేకుండా ఎక్కడ చూసినా ఒకే సమానంగా ఉండాలన్నమాట. ఇప్పుడు మనం హ్యాండ్ ని ఫోల్డ్ చేసి సెంటర్ కొలుసుకోవాలి, సంఖ తగిలియాలి. ఇప్పుడు మనం ఇది సంఖ రౌండ్ చేతిది, ఈ సంఖ రౌండ్ కి ఆ సంఖ రౌండ్ కి కొలుసుకోవాలి. ఇక్కడ సెంటర్ మనం పట్టుకోవాలి, సెంటర్ చేసుకోవాలి. సెంటర్ లో ఘాటు కూడా పెట్టుకుందాం. ఇది సెంటర్ ఘాటు. ఇక్కడ నుంచి మనం కొంచెం లాగి పట్టుకోవాలి. ఇది కొంచెం లైట్ గా లాగితే సరిపోతుంది. లాగాలి, లాగకుండా కుట్టకూడదు, లాగే కుట్టాలి. లాగి కుట్టేంత పెట్టుకోవాలి మనం కటింగ్ లోనే. ఈ చెయ్యి కొంచెం పాదం ఎక్కువ, ఒక 1/2 ఇంచి ఎక్కువ పెట్టుకోవాలి సంఖ రౌండ్ దీనికంటే. ఎందుకంటే ఈ రౌండ్ లో లాగితేనే మనకి పై కుట్టేసేటప్పుడు నీట్గా ఉండేది. లాగకుండా కుడితే పై కుట్టేసేటప్పుడు కూర్చోదు. అందుకని ఈ రౌండ్ కుట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి
ఇక్కడ నుంచి ఇక్కడికి లాగాలి, లాగితే కూర్చుంటది. ఇప్పుడు మనం ఏదైతే ఈ దౌడు కొట్టామో దౌడు పక్క నుంచి ఇది తగిలించుకుంటూ దౌడు మీద ఎక్కకూడదు. దౌడు పక్క నుంచే రౌండ్గా ఒకే లెవెల్గా దౌడు పక్క నుంచి దీన్ని తిప్పాలి. దౌడు పక్క నుంచే, దౌడు ఎక్కకుండా, దౌడు మీదకి ఎక్కకూడదు. సారలు ఉన్న వాటికి ముందుగానే సారలు కలుపుకోవాలి. ఇది మరీ చిన్న సార కాబట్టి కనబడదు ఈ సార, అందుకని నేను సార కలపట్లేదు. ఇక్కడ చేతిని లాగి పట్టుకోవాలి లైట్ గా, బ్యాలెన్స్ గా, ఎక్కువ లాగకుండా. ఈ కాస్త భుజం మీద చెయ్యి లాగి పట్టుకోవాలి. తర్వాత సంకల రౌండ్లోనేమో ఇది లాగి పట్టుకోవాలి, ఫ్రంట్ బ్యాక్. భుజం మీద చేతిని లాగి పట్టుకుంటే ఫోల్డింగ్ జిల్లా లేకుండా నీట్గా సాఫ్ట్గా ఉంటుంది. ఈ రౌండ్లోనే మనం కుట్లేసేటప్పుడు కూర్చోదు కాబట్టి లైట్గా లాగి కుడితేనే ఇక్కడ కూర్చుంటది. ఇప్పుడు పై కుట్టు కూడా ఇలా గీకుతూ గోరుతో ఒకే లెవెల్గా ఈ స్పర్శ అనేది తెలియాలి. ఎడ్జి ఈ ఫింగర్తో ఎడ్జిని గుర్తించుకుంటూ కుట్టు వేస్తూ ఉండాలి, జారకుండా. కిందది ఎక్కడుందనేది స్పర్శ ద్వారా అర్థం చేసుకోవాలి. మనకి ఫింగర్స్ స్పర్శ ఉంటుంది, వేళ్లతోటి స్పర్శ అనేది తెలుస్తూ ఉంటది, మందం ఎక్కడ దాకా ఉంది అని. ఈ రౌండ్లోనే కుట్లు, ఈ రౌండ్ లో పై కుట్టేసేటప్పుడు కూర్చోదు. వీటిని కూడా చక్కగా బోర్క గీకుతూ నీట్గా కూర్చోబెట్టుకోవాలి. ఒక బ్యాలెన్స్ అనేది అర్థం చేసుకోవాలి, ఎలా కుట్టాలి, ఏం చేయాలని. చూడండి, ఎడ్జి మీనే పడాలి, లోపల కుట్టు కూడా ఎడ్జి మీద పడాలి. ఎడ్జి జారకూడదు. ఎడ్జి జారితే బాగుండదు. మళ్ళీ ఎడ్జికి ఎక్కువగా ఖర్చు ఉంటే లెగుస్తూ ఉంటాయి డొప్పల్లాగా, మళ్ళీ ఇది తిరగబడతా ఉంటది లోపలిది. అందుకని ఇలా ఎడ్జీల మీనే కుట్టాలి, తిరగబడేంత అవకాశం ఇవ్వకూడదు మనం. ఎడ్జిని ఇటు డౌన్ అవ్వకూడదు. అది దిగినా మళ్ళీ అక్కడ చండాలంగా ఉంటది, పై కుట్టు అందంగా ఉండదు. ఇప్పుడు మనం రెండవ చేతిని కూడా తగిలించుకుందాం. ఇది బ్యాక్, ఇది గుర్తుంచుకోవాలి. నేను ఫ్రంట్ లో ఘాటు పెట్టుకుంటా చేతికి. ఈ ఘాటు ఉండటం వల్ల ఏంటంటే ఇది ఫ్రంట్ అని అర్థమవుతుంది, ఇలా కుట్టేటప్పుడు మిస్టేక్ జరగకుండా. ఉదయాన్నే కాబట్టి నా వేళ్ళు జారుతున్నాయి, పట్టుకొని అట్లా క్లాత్ని జారుతున్నాయి.
ఇలా గోరుతో గీకుతూ నీట్గా కుట్టుకోవాలి. ఫినిషింగ్ వర్క్ అన్నమాట. ఫినిషింగ్ వర్క్ చేయాలి. ఎక్కడన్నా జారిందేమోనని మనం మళ్ళీ చూసుకోవాలి. చూసుకొని దాన్ని సరి చేసుకోవాలి. చూడండి, ఎక్కడ జారలేదు, నీట్గా ఉంది. ఎక్కడ కూడా మళ్ళీ తిరగబడేంత ఖర్చు ఎక్కడ ఇవ్వలేదు అవకాశం. ఎడ్జీల మీద పడింది. ఇలా నీట్గా ఉంటుంది. పైనుంచి ఒకే లెవెల్ అనేది ఉంటుంది. అప్పుడు కుట్టు పైనుంచి ఎక్కడ చూసినా ఒకే మనం ఏమంటాం, ఎడల్పు ఒకటే వెడల్పులో, ఎక్కడ తిరిగినా ఒకటే వెడల్పులో తిరగాలి, వంకర టింకర్లు లేకుండా. ఇప్పుడు దీన్ని ఇలా లోడింగ్ చేసుకున్నా. ఇది సైడ్ లో కూడా లోడింగే, ఇది సైడ్ లో కూడా లోడింగే. కాబట్టి ఈ లోడింగ్ ఫ్రంట్ ని ఫోల్డ్ చేయాలి. ఇది ఫ్రంట్ చెయ్యి, ఇది బ్యాక్ కదా. బ్యాక్ ని ఫోల్డింగ్ చేసే వరకు తీసుకెళ్తే అది ఫ్రంట్ ని తిరగేయాలి. ఫ్రంట్ ఫోల్డ్ చేయాలి. ఒక పార్టే ఎక్కిద్ది. ఇక్కడ ఇలా పెట్టుకొని ఒక పార్ట్ని ఇక్కడ దాకా ఏదైతే మనం ఫోల్డ్ చేయాలో చేతిని అక్కడ దాకా పెట్టి ఒక పార్ట్ని ఇలా ఫోల్డ్ చేయాలి. ఇది లోడింగ్ అంటాం. లోడింగ్ నీట్గా ఉంటుంది. రెడీమేడ్ బాడీ లోడింగ్ వేరు, మనం కుట్టే లోడింగ్ వేరు. రెడీమేడ్ వాడిది మిషన్ లోడింగ్, అది వేరు. ఇక్కడ రెండు జాయింట్లని కలపాలి, సమానంగా వచ్చేలాగా తెచ్చుకోవాలి. రెండు జాయింట్లు కలవాలి. ఇక్కడ చేతులు షేపులు ఉంటాయి కాబట్టి ఫిట్టింగ్ హ్యాండ్స్ కి జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఇక్కడ సంఖలో జాయింట్ మీద రఫ్ తీయాలి. ఈ కుట్టు కూడా ఒకే లెవెల్ గా వేసుకుంటూ రావాలి. కుట్టు కూడా ఒకే లెవెల్ అనేది ఉండాలి. కంపల్సరీగా ఒకే లెవెల్లో కుట్టుకుంటూ రావాలి. హెచ్చు తక్కుళ్ళు ఉండకూడదు. పాదం కుట్టు అంతే పడాలి. ఇంకా లోడింగ్ నీట్గా ఉండాలంటే పాదం కుట్టు అయితే నీట్గా ఉంటుంది. ఇక్కడ మిషన్ అలాగే తిప్పేసి మళ్ళీ ఇలా గోరుతో గీకుతూ చాలా జాగ్రత్తగా ఇది ఫినిషింగ్ వర్క్ చేయాలి. ఫినిషింగ్ వర్క్ సూదిని కిందకి దింపి మనం దీన్ని సరి చేసుకుంటూ ఉండాలి. సూది అనేది కిందకి డౌన్ లో దిగి ఉండాలి. ఇక్కడ రఫ్ తీయాలి. జాయింట్ మీద ఏదైతే మనకి సంఖలో జాయింట్ ఉంటుందో జాయింట్ మీద రఫ్ తీయాలి. ఇక్కడే చాలా మంది తేడా పడేది ఇక్కడే. ఈ చేతిలో నుంచి మనకు కనపడదు కదా అని దగ్గరే ఉంటది కాబట్టి జాగ్రత్త కుట్టుకోవాలి. ఒక ఫింగర్ తో గోకుతూ నీట్గా అంచు మీనే పోరాలి, జారకూడదు. చూడండి, ఎక్కడ కూడా తేడా అనేది లేదు. అంచు మీద నుంచే ఒకటే లెవెల్. మళ్ళీ లెవెల్ అనేది సైజు మనం వెడల్పు సైజ్ అంటాం కదా. వెడల్పు ఎంతైతే మొదలు పెట్టామో ఒక పాదం వెడల్పు తోటి ఎక్కడ కూడా తేడా లేదు. ఇప్పుడు రెండవ చేతిని, రెండవ సైడ్ లోడింగ్. ఇది ఫ్రంట్ ఫోల్డ్ చేస్తాం, ఫ్రంట్ ఫోల్డ్ అవుతుంది. సూదిని కిందకు దింపి ఆగినప్పుడు ఇలా సూది కిందకు దిగుతా ఉండాలి. మిషన్ ఆగినప్పుడు సూదిని డౌన్ లో పెట్టుకుంటా ఉండాలి కిందకి.
ఇక్కడ 2 జాయింట్లను అయితే కలపాలి. 2 జాయింట్లు కలవాలి. ఇక్కడ రఫ్ తీయాలి. సంఖ జాయింట్ల మీద రఫ్ తీసుకోవాలి. ఇది ఎక్కువ ఫోల్డింగ్ చేయకూడదు. మనకి ఒక పాదం ఖర్చే, ఇది ఒక పాదమే ఫోల్డ్ చేయాల్సింది, ఎక్కువ ఫోల్డ్ చేయకూడదు. గోరుతో ఇలా గీకితేనే ఫినిషింగ్ వచ్చేది. గోరుతో ఇలా గీకుతా ఉండాలి. ఎక్కడ కూడా తేడా లేకుండా ఇలా సమానంగా నీట్గా కొట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ దౌడు కొడదాం. కింద దౌడు కొట్టేటప్పుడు మెలికలు తిరగకుండా కింద దౌడు నీట్గా కుట్టాలి. ఇక్కడ 2 ఘాట్లు ఎక్కువ డీప్ క్రాస్ ఉన్నప్పుడు ఇక్కడ కూర్చోదు కాబట్టి 2 ఘాట్లు ఇలా పెట్టుకొని ఒక ఖర్చుని ఇలా వదిలేసి ఇలా కూర్చోబెట్టుకోవాలి. దౌడు చిన్న పాదం దౌడు ఒకే లెవెల్గా రౌండ్గా ఒకే లెవెల్గా తిరగాలి. అందరు ఇక్కడ దౌడు కుడితే 2 ఇలా పెట్టి కుడితే కూర్చోదు. ఇది కొంచెం పేపర్ టైప్ ఉంది క్లాత్, సాగేది కాదు. సాగే వాటికి అవసరం లేదు. సాగని వాటికి ఇలా ఒక పాయింట్ ఇలా మొదట దౌడికి ఇలా ఘాటు పెట్టుకొని ఇలా కుట్టుకోవాలి. లేదా ఫ్రంట్కి బ్యాక్ది కుట్టుకుంటామన్నా అది కూడా బాగానే ఉంటుంది. ఇలా రౌండ్ కుట్టే కన్నా ఏ పార్ట్ ఆ పార్ట్ కుట్టడం కూడా చాలా బాగుంటుంది. ఈ గుండీల పట్టి వైపు కుట్టే దౌడే ఎక్కువగా సాగేది. ఎందుకంటే ఇది రివర్స్ లో ఉంటది మన క్రాస్. ఈ క్రాస్ ఏమో ఇటు వెళ్ళిపోయేది, అదేమో మనకి ఆపోజిట్ లో ఉంటది. అందుకని గుండీల పట్టి వైపు క్రాస్ మనకి ఇబ్బందికరంగా ఉంటది. అది కుట్టేటప్పుడే మనం చాలా బ్యాలెన్స్ గా కుట్టాలి. మనకి ఇది ఎక్కువైనప్పుడు ఒక పాయింట్ ఇలా కత్తెరతో ఒక డాట్ అక్కడక్కడ ఒక డాట్ వేస్తే కింద దౌడు మెలికలు తిరగకుండా ఎక్కడిదక్కడ సరిపోతుంది. ఎందుకంటే ఇది క్రాస్ కాబట్టి వాటికి అలా సరి చేయాలి. కత్తెరతోటి మనం ఎక్కడిదక్కడ కూర్చోబెట్టాలి. ఈ వైపే మనకి ఇబ్బంది. గుండీలు పట్టి వైపుకి ఇది ఆపోజిట్ లో ఉంటది ఈ క్రాస్, అందుకని ఇది ఇబ్బందికరంగా ఉంటది.
ఇలా కుట్టేటప్పుడు కత్తెర మీద మిషన్ వచ్చిందంటే సూది ఇరిగిద్ది. జాగ్రత్తగా ఇది బ్యాలెన్స్గా జాగ్రత్తగా వేసుకునేది. ఇది ఇలా వేయకపోతే పట్టి మెలుగు తిరుగుతూ ఉంటది. ఇలా వేయకపోతే పట్టి మెలుగు తిరిగితే అందంగా ఉండదు. అందుకని వీటికి ఇలా వేసుకోవాలి. ఇక్కడ లోపలికి తెచ్చుకోకూడదు, బయటికి తేల్చేలాగా కుట్టాలి. ఇక్కడ అంచుల్లో ఇక్కడ కుట్టు అనేది అంచులో కట్ చేయకుండా వెనక్కి పోనిచ్చి ఇలా కట్ చేసుకోవాలి. అంచులో దారం కట్ చేయకూడదు. చూడండి ఎంత నీట్గా ఉందో. ఎక్కడ కూడా మెలిక తిరగకూడదు. ఈ దౌడు మెలిక తిరగకూడదు. ఇది వాటర్ తగిలిచ్చి ఐరన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది. ఒకే లెవెల్గా ఎక్కడ కూడా తేడా అనేదే లేదు. ఒకే లెవెల్గా. ఇది డీప్ క్రాస్, కొంచెం క్రాస్ ఎక్కువ ఉంది ఇది. అందుకనే ఈ క్లాత్ కూడా పేపర్ టైప్ క్లాత్ అన్నమాట. ఇప్పుడు మనం ముందుగా కప్సులు రెడీ చేసుకుందాం. కప్స్ మీద కుట్టు పెద్ద పాదం వేసుకోవాలి. స్టార్టింగ్ లో ఒక పాయింట్ వదిలిపెట్టి కుట్టేసుకోవాలి. తర్వాత మనం తగిలడానికి ఒక పాయింట్ అవసరం. ఒక పాయింట్ వదిలేయాలి. ఇలా ఒక పాయింట్ గ్యాప్. ఇప్పుడు మళ్ళీ దీన్ని మనకి తగిలియడానికి ఒక పాదం ఖర్చు అయితే చాలు, ఎక్కువ అవసరం లేదు. చిన్న పాదం, అది కూడా ఎక్కువగా ఉండకుండా చిన్న పాదం ఖర్చు చాలు. దీనికి ఒక సెంటర్ ఘాటు. కత్తెరతో కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. దీంట్లో ఖర్చు ఎక్కువ లేకుండా ఖర్చు లేపేద్దాం. ఎందుకంటే ఇది లుండా కట్టుకుంటది తర్వాత.
ఇక్కడ మనకి చిన్న పాదం ఖర్చు చాలు, ఎక్కువ అవసరం లేదు కాబట్టి చిన్న పాదం ఖర్చుని కట్ చేసుకుందాం నెక్కి. ఇలా నెక్ని ఇలా కూర్చోబెట్టి నెక్కు నెక్కు ఏ షేప్ లో ఉందో అదే షేప్ ని క్లాత్ తీసుకోవాలి. నెక్కు ఉన్నటువంటి షేప్ లోనే క్లాత్ ఇలా తీసుకోవాలి. ఇక్కడ మూలల్లో మనం దారాలు ఇలా దారం పెట్టి మూలలు లాక్కోవడానికి దారాన్ని పెట్టుకోవాలి. ఇలా కాలర్కి మూలలు లాగడానికి దారాన్ని ఇలా పెట్టుకోవాలి. దారం పెట్టకపోతే మూలలు సరిగ్గా రావు. మూలలు రాకపోతే కాలర్ అందంగా కనబడదు. ఇక్కడ కాలర్ కొట్టేటప్పుడు ఈ బక్రం మీద ఎక్కకూడదు. బకరానికి ఒక్క దారం పక్క నుంచి వెళ్ళిపోవాలి. మిషన్ సూది పడేది మన కుట్టు బకరానికి ఒక్క దారం గ్యాప్ ఉండాలి. బకరానికి తగిలి పడకూడదు కుట్టు. ఫీజింగ్ బక్రం అంటాం కదా, బక్రంకి ఒక దారం గ్యాప్ ఉండాలి మన కుట్టు పడేది. ఇలా ఒక దారం గ్యాప్ ఇచ్చుకోవాలి. రౌండ్ ఒకే చక్కగా కుట్టాలి. కాలర్ చాలా నీట్గా ఉండాలి. అసలు కాలర్ కుడితే నీట్గా ఉండాలి. కాలర్ పాయింట్లు బాగా రావాలి. దీంట్లో ఖర్చు చిన్న పాదం ఖర్చు చాలు, ఎక్కువ ఖర్చు ఉంటే బాగుండదు. కాలర్లో రౌండ్గా చిన్న పాదం ఖర్చు పెట్టుకోవాలి. ఇక్కడ షేప్ ఎక్కువ ఉన్న వాటికి ఇలా గుంటలు పెట్టుకోండి, ఘాట్లు. కాలర్కి కనుక ఎక్కువ షేపులు ఉంటే దానికి ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. కాలర్కి ఎక్కువగా గుంట ఉంటే, లేకపోతే అవసరం లేదు. ఇలా లాగడానికి మనం దారాలని పెట్టుకోవాలి. ఇది ఎక్కువ లాగకూడదు. లాగితే లోపల దారం తెగిద్ది. దారం ఊరక సపోర్ట్కి ఇది మనకి చక్కగా రావడానికి. అంత గట్టిగా లాగితే లోపల దారం తెగిపోయిద్ది. గోరుతో ఇలా చక్కగా అటువైపు ఉన్న దాన్ని మొత్తం ఇట్లా లాగాలి. ఎడిచి కనపడకూడదు. అందుకే ఎడిచి కనపడకుండా ఉండడానికి ఒక దారం గ్యాప్ ఇచ్చుకొని లోపల నుంచి కుట్టేసేటప్పుడు ఒక దారం గ్యాప్ ఇవ్వమనేది. ఎడిచిలు కనబడితే చండాలం ఉంటది. ఇక్కడ సన్న పాదం కుట్టు వేద్దాం. సన్న పాదం కుట్టే, ఎక్కువ అవసరం లేదు. చుట్టూరా సన్న పాదం కుట్టు. ఈ మూలల్లో ఎత్తు ఉంటది కాబట్టి, ఒకవైపుకి ఎత్తు ఉంటది కాబట్టి టాకా పడదు. కొన్ని మిషన్లకి టాకా పడదు. చూసి సరి చేసుకోవాలి. లేదా పాదాన్ని గట్టిగా కొంచెం స్ప్రింగ్ ఫిట్ అయ్యేలాగా పాదాన్ని గట్టిగా బిగించుకోవాలి. పాదం ప్రెజర్ ఎక్కువ అయితే మందం మీద కూడా అణచిద్ది కాబట్టి కుట్టు పడిద్ది. మనకి రెండు వైపుల కుట్లు, పాయింట్ల మీద కుట్లు నీట్గా ఉండాలి. పాయింట్ల మీద కుట్లు నీట్గా ఉండాలి. రెండు వైపుల కుట్లు సమానంగా ఉండాలి. ఇదంతా బ్యాలెన్స్ గా ఇలా చేయి పెట్టి బ్యాలెన్స్ ఉండాలి. కాలర్ మీద ఎక్కడ కూడా ఢిల్లా రాకూడదు. చక్కగా కూర్చోవాలి. ఉబ్బులు రాకూడదు. ఉబ్బులు వస్తూ ఉంటాయి కదా, అలా రాకూడదు. చూడండి ఎంత నీట్గా ఉందో. మన వేళ్ళు మన చేతిని ఎలా పెట్టాలి, ఎటు నుంచి ఏది లాగాలి అనేది అర్థమైతే ఫినిషింగ్ వర్క్ వస్తుంది. ఇవన్నీ తెలుస్తాయి. మన చేతి వేళ్ళు వీటితోనే మన పని. ఇక్కడ వీటినే ఏ చెయ్యి ఎటు పెడితే బాగుంటది. ఇలా చూడండి, ఇప్పుడు మూలలు ఎలా వచ్చినాయి నీట్గా ఇలా ఉండాలి. కుట్టు కూడా చూడండి, ఎటు చూసినా ఒకే కుట్టు, ఒకే సైజు, ఎక్కడ తేడా లేదు. ఏ పాయింట్ లో కూడా ఎక్కడ మీకు తేడా అనేది లేదు. కాలర్ కూడా నీట్గా ఎక్కడ ఉబ్బులు లేకుండా నీట్గా ఉంది.
ఇప్పుడు దీనికి మనం ఒక సెంటర్ లో ఒక మార్క్ ఘాటు పెట్టుకుందాం. ఈ నెక్ సెంటర్ లో నుంచి తగిలించుకోవాలి. నెక్ సెంటర్ లో ఘాటు తగిలించి కుడితే రెండు వైపులా సమానంగా ఉంటాయి పాయింట్లు. నెక్ పాయింట్లు ఉంటాయి కదా, సమానంగా ఉంటాయి. సెంటర్ నుంచే కుట్టాలి, అటు నుంచి అటు, ఇటు నుంచి ఇటు. ఇప్పుడు మనం నెక్ ఇలా రౌండ్గా కుట్టుకుందాం. ఈ రౌండ్ లో నెక్ రౌండ్ ఉంది కాబట్టి షేప్ ఇక్కడ ఈ రౌండ్ షేప్ లో వక్రం పక్క నుంచే మిషన్ తిరగాలి. ఇక్కడ ఎక్కువ గ్యాప్ ఇస్తే రౌండ్ లో చండాలంగా ఉంటది. రౌండ్ నెక్ అందరూ రౌండ్ తిప్పలేరు, నీట్ గా రావు. ఆ రౌండ్ నెక్ పెట్టినప్పుడు రౌండ్ చాలా నీట్ గా ఉండాలి. ఇక్కడ రఫ్ తీసుకోవాలి, కాలర్ కాడ పాయింట్ల కాడ రఫ్ చేయకపోతే చినుగుతాయి కాలర్లు. వక్రం పక్క నుంచి తిరగాలి. వక్రం పక్క నుంచి తిరగకపోతే రౌండ్ షేప్ నీట్ గా రాదు, కనబడదు. ఇలా మనం గోరుతో ఇలా బాగా ఎక్కడ కూడా లూజ్ అనేది ఇవ్వకుండా గోరుతో ఎడ్జిల్ని బాగా ఇలా సాఫ్ట్ చేసుకోవాలి, గీకాలి. ఈ రౌండ్ లో కూడా ఎడ్జిల్ కనబడకూడదు. ఈ మూలమైన రఫ్ తీయాలి, ఇక్కడ కాలర్ మూలమైన. కింద పార్ట్ బాగా లాగాలి, కింద వదులు లూజు పడకూడదు, లాగాలి. ఈ కుట్టుకి సమానంగా కాలర్ కుట్టు ఏదైతే మనకు వస్తుందో ఆ కాలర్ కుట్టు లెవెల్లో రెండవ కుట్టేది. ఈ రౌండ్ లో ఇంకా కుట్టు రాదు. ఇప్పుడు మనం దీనికి చిన్న పాదం ఖర్చు రౌండ్ గా ఒకే లెవెల్లో చిన్న పాదం ఖర్చుని కట్ చేసుకోవాలి. ఇది ఒకే లెవెల్ గా కట్ చేసుకోవాలి, ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ ఉండకూడదు. ఈ రౌండ్ లో కూడా ఎక్కడ చూసినా ఖర్చు ఒకే ఉండాలి, హెచ్చు తక్కువలు లేకుండా. దీనికి సెంటర్ లో ఘాటిచ్చుకుందాం. ఇది ఇప్పుడు మనం దీని కాలర్ కొలుసుకుందాం. కాలర్ కొలుసుకునే విధానం సెంటర్ లో నుంచి కొలుసుకోవాలి. ఇక్కడ రెండు సమానంగా పట్టుకొని ఇది కొంచెం కట్ చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం మనం ఇలా కటింగ్ లో తక్కువ పెట్టుకోవాలి, కొంచెం కటింగ్ లో తగ్గేలాగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం సరి చేసుకోగలం. ఈ కటింగ్ లోనే ఇది ఎక్కువైతే మెడ జిల్లాలు వస్తాయి, కటింగ్ లోనే మెడ ఎక్కువైతే. దీన్ని కూడా మనం చక్కగా అదే షేప్ లో ఇచ్చుకోవాలి, షేపులు పోకూడదు. కటింగ్ చేసినప్పుడు మనం ఏదైతే షేపుల్లో పెడతామో ఆ షేపుల్లోనే ఉండాలి. ఇది షేపులు అనేది మనకి ఎక్కడ లాస్ అవ్వకూడదు, షేపులు పోతే కూర్చోదు.
మనం అన్ని గమనించి నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఏది ఏ షేపులో ఉండాలనేది అర్థం చేసుకోగలగాలి. మనం ఎక్కడ ఎలా ఉంటే బాగుంటది అని. షేపులే మనకు ముఖ్యం. ఇక్కడ ఇది కాజాలు పట్టి ఒక పాయింట్ కింద వైపుకి దిగుతా ఉండాలి. ఇలా కింద వైపుకి దిగుతా ఉండాలి. ఇలా రాకూడదు. ఇది కిందకి దిగాలి. గుండీల పట్టీకి కాజాల పట్టీకి ఇలా కొలిసినప్పుడు గుండీల పట్టి ఒక చిన్న పాదం వారా ఎక్కువ ఉండాలి. కాజాల పట్టి తక్కువ ఉండాలి. గుండీల పట్టి ఒక చిన్న పాదం వారా ఎక్కువ ఉండాలి. కాజాల పట్టి తక్కువ ఉండాలి. ఇప్పుడు మన రౌండ్ తగిలించుకుందాం. ఇక్కడ ఒక పాయింట్ ఓపెన్ పెట్టుకుంటే ఇలా కుట్టేసేటప్పుడు లేపుకొని కుట్టుకోవడానికి ఒక పాయింట్ నెక్ తగిలిచ్చేటప్పుడు ఒక పాయింట్ ఓపెన్ పెట్టుకోవాలి. ఇక్కడ మందం మీద టాకాలు పడవు. చాలా మంది మిషన్లు టాకాలు పడకపోతే గమనించి మళ్ళీ టాకాలు వేసుకోవాలి. ఇక్కడ సెంటర్లో ఘాటు పెట్టుకుందాం. నెక్ సెంటర్ ఘాటు ఉండాలి కంపల్సరీ. ఈ రెండు ఇక్కడ దాకా కలుపుకోవాలి. పేపర్ టైప్ క్లాత్ ఇది, అందుకే సాగట్లేదు. ఇది పేపర్ టైప్ క్లాత్ కాబట్టి. ఇక్కడ ఘాట్లు పెట్టుకుందాం. ఘాట్లు పెట్టుకుంటే మెడ వదిలేసిద్ది. ఇది జాగ్రత్తగా పెట్టుకోవాలి. కిందది తెగకూడదు. ఖర్చులో కొంచెం ఇలా ఘాట్లు జాగ్రత్తగా ఘాట్లని పెట్టుకోవాలి. మెడ చుట్టూ రౌండ్లో ఘాట్లు పెట్టుకుంటే మెడకాడ జిళ్ళాలు లేకుండా వదిలేసిద్ది రౌండ్లో. ముందు మనం దీన్ని ఇలా శుభ్రంగా గీక్కోవాలి. గోరుతో బాగా నీట్గా కంపల్సరీ గీకాలి. ఇది గీకకుండా వేస్తే మీకు నెక్ రౌండ్ చక్కగా ఉండదు. ఎడ్జీలు లెగుస్తాయి, బాగుండదు. అందుకని ఇది నీట్గా గీక్కోవాలి. ఇప్పుడు ఈ కుట్టేసేది ఎక్కడి నుంచి చేయాలి? ఎక్కడ పడితే అక్కడ ఎక్కకూడదు. మిషన్ కుట్లు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండింగ్ చేయాలనేది ఉంటుంది. ఒక హద్దు అనేది ఉంటుంది ఫినిషింగ్ వర్క్ లో. ఈ జాయింట్ నుంచి మొదలు పెడదాం. ఇది ఇక్కడ నుంచే మొదలు పెట్టాలి. ఎక్కడ పడితే అక్కడ మిషన్ మొదలు పెట్టడం, ఎక్కడ పడితే అక్కడ దారాలు తెంపడం చేయకూడదు. ఇక్కడ కత్తెరతోటి ఇక్కడ ఖర్చుని మూలల్లో సరి చేసుకోవాలి. ఈ కత్తెర పాయింట్ ఉంటది కదా మనకి, కత్తెర పాయింట్, దీంతో ఇలా సరి చేసుకోవాలి. దారాన్ని అంచులో తీయకూడదు. వెనక్కి రానిచ్చి మధ్యలో తీసుకోవాలి. అంచులో దారం తెంపకూడదు. మిషన్ అంచుల్లో ఉండకూడదు. అంచుల్లో ఉండకుండా వెనక నుంచి అంచుల్లోకి తెచ్చుకొని మళ్ళీ వెనక్కి పోనిచ్చుకొని అక్కడ నుంచి ఇలా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఈ జాయింట్లు రెండు కలపాలి. ఇది పావు తక్కువ 5 మీన ఉంది ఆ జాయింట్. దీనికి కూడా ఇక్కడ పావు తక్కువ 5 మీన జాయింట్ పెట్టుకుందాం. ఎందుకంటే ఇది రెండు జాయింట్లు కలవాలి.
దారాలని చక్కగా తీసుకోవాలి. కత్తెరలు బాగుండాలి. చూడండి ఎంత నీట్గా, ఎక్కడ కూడా తేడా అనేది లేకుండా. ఇటు కూడా ఎడ్జి పక్క నుంచి ఇలా వెళ్ళిపోయింది, ఇలా వెళ్ళిపోవాలి. ఎడ్జీల పక్క నుంచి ఇలా మిషన్ ఇలా వెళ్ళిపోవాలి. ఎడ్జి ఎక్కకూడదు, ఈ ఎడ్జిని ఎక్కకూడదు. ఎడ్జి పక్క నుంచి డౌన్లో నుంచి వెళ్ళిపోవాలి. అప్పుడే మనం ఫినిషింగ్ వర్క్ వచ్చేది, లేకపోతే తంతా ఉంటుంది ఎడ్జీలు ఎక్కితే. ఇప్పుడు ఈ రెండు జాయింట్లు కలిసినాయా లేదా అనేది చూసుకోవాలి. రెండు జాయింట్లని ఇలా కలుపుకోవాలి. జాయింట్లు కంపల్సరీ కలవాలి, ఇది అప్పుడే సమానంగా చక్కగా ఉంటుంది. ఈ జాయింట్లు కలవకుండా కుడితే మెలికలు తిరుగుతాయి షోల్డర్ల మీద, జాయింట్లు తేడాలు వస్తాయి. రాకూడదు, జాయింట్లు తేడాలు రాకూడదు. ఇప్పుడు మనం కప్స్ని తగిలించుకుందాం. కప్స్ తగిలియడానికి ఇక్కడ మనం చాక్పట్టి వైపు ఒక పాదం ఇలా క్రాస్గా ఇలా లేపాలి. క్రాస్గా లేపి ఇటు ఫిల్ట్ పడదు, ఇటు ఫిల్ట్ పడిద్ది కాబట్టి లోడింగ్ వైపుకి సరి చేసుకోవాలి. ఫిల్ట్ అవసరం లేదు, లోడింగ్ వైపు ఒక ఫిల్టే, సింగిల్ ఫిల్టే. ఇప్పుడు మనం దీన్ని ఇటు ఫిల్ట్ లేదు కాబట్టి ఇటు నుంచి ఖాయం చేసి సెంటర్కి ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇక్కడ దాకా సరిపోయింది. ఎగస్ట్రా ఉన్నది మొత్తం ఒక వైపుకే సింగిల్ ఫిల్ట్ అన్నమాట. ఇక్కడ ఒక పాయింట్ వదిలేసేది ఇలా లేపుకోవడానికి. ఇక్కడ నుంచి మనం ఫిల్ట్ వేసేది రెండిటికి లెక్క ప్రకారంగా వేసుకోవాలి. నేను ఇక్కడ 2 మీన మార్కింగ్ చేసుకున్నా. 2 మీన మార్కింగ్ అయింది. ఇలా మనం గుర్తుంచుకోవాలి, ఒక గుర్తులు అనేది పెట్టుకోవాలి. అందరికి 2 రాదుగా, సైజుని బట్టి మారుతూ ఉంటుంది. అందుకని ఇవన్నీ మనం గమనించి జాగ్రత్తగా కుట్టుకోవాలి. 2 ఫిల్టులు సమానంగా వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా గోరుతో ఇలా వేసుకోవాలి, గోరుతో గీకాలి. కింద దారం అయిపోయింది, దారం పట్టుకుందాం. ఈ లోడింగ్ కాబట్టి ఎక్కువ దారం తింటది. షర్ట్కి బావిన దారం సరిపోదు లోడింగులు కాబట్టి. ఇప్పుడు ఇది జాయింట్ కాడ నుంచి మొదలు పెట్టాలి కుట్టు. ఎక్కడ పడితే అక్కడ మిషన్ ఎక్కి ఇవ్వకూడదు. జాయింట్ కాడ నుంచి మొదలు పెడదాం. దీనికి ఒక పాదం ఖర్చు, రౌండ్ పాదం కుట్టు వేద్దాం. పాదం కుట్టు రౌండ్ మొత్తం ఒకే లెవెల్గా ఉండాలి. చుట్టూరా ఎక్కడ చూసినా ఒకటే సైజు, వంకర్ టింకర్లు ఉండకూడదు. కిందది ఇలా లాగుతూ ఉండాలి, కిందది లాగుతూ ఉండాలి. ఇది ఎక్కడ మొదలు పెడితే అక్కడ దాకా వచ్చి మిషన్ ఇలా ఎండ్ అయిపోవాలి. అప్పుడు మనకి దారాలు ఎక్కువ కనపడకుండా ఫినిషింగ్ వర్క్ వస్తుంది. ఇలా నీట్గా ఇలా ఉండాలి, ఎక్కడ తేడా అనేది ఉండకూడదు. మనకి తేడా లేకుండా ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఇక్కడ ఒక పాదం ఇలా క్రాస్ చేయాల్సిందే. పాదాన్ని ఇంత క్రాస్ చేస్తే తర్వాత ఇది ఫిల్ట్ పడినప్పుడు స్టడీ అవుతుంది. ఇక్కడ ఫిల్ట్ వేసినప్పుడు స్టడీ అవుతుంది, అందుకని మనం కొంచెం క్రాస్ చేయాలి. ఇది ఒక పాదం, ఇటు ఫిల్ట్ లేదు కాబట్టి దీన్ని ముందే స్టడీ చేసుకోవాలి. ఇటు ఫిల్ట్ పడేది అయితే ఇది ఇలా స్టడీ చేయాల్సిన అవసరం లేదు. ఫిల్ట్ లేదు కాబట్టి కిందది స్టడీ చేయాల్సి వచ్చింది.
ఇక్కడ మనం ఇందాక దానికి 2 అంగుళాలు మీనేసాం. 2 మనకు ఒక మార్కింగ్ అనేది ఉండాలి. హద్దు ఎంత పడితే అంత కాదుగా, రెండిటికి సమానంగా 2 చేతులకి సమానం అనేది రావాలి. హెచ్చు తగ్గుళ్ళు లేకుండా 2 ఫిల్టర్లు కూడా ఒకే ప్లేస్లో ఉండాలి. ఖర్చులు కూడా హెచ్చు తక్కువలు తగిలియకుండా బ్యాలెన్స్గా లెవెల్స్ బాగుండాలి. ఇలా గోరుతో నీట్గా గీకాలి. ఇప్పుడు ఈ ఫిల్టర్ కాడ నుంచి వేద్దాం కుట్టు. దీనికి మనం కత్తెరలతో ఖర్చుల్ని లోపల వైపు ఖర్చుల్ని ఇలా నెడతా ఉండాలి, బయటికి రాకుండా. ఆ మూలలు కిందది ఇలా లాగాలి. రఫ్ కూడా ఎక్కువ తీస్తే గుట్టలాగా పడిద్ది. రఫ్ కూడా ఊరక సపోర్టింగ్ కోసమే, మరీ ఇక్కడ చీపెట్టి 3 తీసేదేం కాదుగా. రఫ్లు దిబ్బల్లా తీయకూడదు, గడ్డలు పడిద్ది. ఇలా నీట్గా 2 ఫిల్టర్లు సమానంగా వస్తాయి. అప్పుడు మనం ఒక లెక్క అనేది పెట్టుకుంటే 2 ఫిల్టర్ల ప్లేస్లు ఒకేలాగా ఉంటాయి, తేడా లేకుండా. ఇప్పుడు మనం దీనికి ఒక లేబుల్ వేసుకుందాం. లేబుల్ ఈ లేబుల్ కూడా మెడ మీద లేబుల్ వేసేటప్పుడు ఎట్లా పడితే అట్లా కుడితే అందంగా ఉండదు. లేబుల్ కూడా అందంగా కుట్టాలి, అంచుల మీద కుట్టుపడాలి. లేబుల్కి అంచుల మీద ఎట్లా పడితే అట్లా కుడితే లేబుల్ గుచ్చుకుంటా ఉంటది కస్టమర్కి మెడ మీద. లేబుల్ సొద్దు అంటారు, అప్పుడు గుచ్చుకుంటా ఉంటాయి. మూలల్లో లెగవకూడదు, ఈ పాయింట్లు మూలల్లో లేబుల్ అంచులు లెగిస్తే గుచ్చుకుంటా ఉంటాయి. చూడండి ఎంత నీట్గా ఉందో. ఈ అంచుల్ని లెగవనీయకూడదు. ఈ అంచులే మనకు గుచ్చుకునేది మెడ మీద. అంచుల్ని లెగవనీయకుండా చాలా నీట్గా వేసుకోవాలి. లేబుల్ కూడా నీట్గా అందంగా. ఇప్పుడు మనం దీనికి కాజాలు మార్కింగ్ వేసుకుందాం. కాజాలు గుండీలకి మార్కింగ్ పెట్టుకున్నాం. ఇలా నీట్గా కుట్టుకోవాలి. మీరు చూడండి ఎంత నీట్గా ముందుకు చక్కగా రుద్దుకొని ఫినిషింగ్ వర్క్. కింద నుంచి దీనికి 5.5 మీద మార్కింగ్ పెడదాం. డీస్ కూడా ఎక్కువగా ఇక్కడ మార్కింగ్ లో ఎక్కువ వేయకూడదు. ఇక్కడ కాజా నుంచి కాజాకి మనం పావుదకు 3 పెట్టుకుందాం. కాజా నుంచి కాజాకి చాలు, సరిపోయింది. సైజుల్ని బట్టి మార్చుకుంటా ఉండే అవన్నీ. 17.5కు ఒక పాయింట్ తక్కువ వచ్చింది, దీనికి 3.5కు ఒక పాయింట్ తక్కువ మీద వేసుకుంటూ పోదాం. 3.5కి ఒక్క పాయింట్ తక్కువకి. అది చూడండి, ఇది లెక్క సరిపోయింది. మనం ఈ క్యాలిక్యులేట్ చేసేది కరెక్ట్గా ఉండాలి. కాజా సమానంగా ఉండాలి. ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టుకొని గుండీలకి కూడా మార్కింగ్ ఇలాగే వేసుకోవాలి నీట్గా. కాజాలు గుండీలు ఒకే లెవెల్లో ఉండాలి, లేకపోతే కాజాకి గుండీకి ఉబ్బుళ్ళు వస్తూ ఉంటాయి సమానంగా లేకపోతే. కాజా నుంచి కాజా మధ్యలో ఉబ్బుళ్ళు వస్తూ ఉంటుంది. ఇలా చక్కగా ఇలా కుట్టుకోవాలి. థ్యాంక్ యూ అండి.